జీవితంలో మనం ఎన్ని రీతులుగా మనము స్థిరస్థలము కావాలి అనేది ఇక్కడ మనము చూద్దాము. ఆత్మీయంగా మన జీవితంలో మనం ఎన్ని రీతులుగా స్థిరంగా ఉండాలి అనేది మనం ఇక్కడ చూద్దాము. మొదటిగా చూసినట్లయితే మనము ప్రభువునందు స్థిరంగా ఉండాలి. ప్రభువునందు స్థిరంగా మనము ఉండాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:1 అధ్యాయము. దేవుడి యందు మనము స్థిరత్వము కలిగి ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే విశ్వాసమందు స్థిరంగా మనము ఉండాలి. విశ్వాసమందు మనము స్థిరంగా ఉండాలి. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. విశ్వాసమందు మనము స్థిరంగా ఉండాలి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉండలేరు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక మనము విశ్వాసము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము. మూడవదిగా చూసినట్లయితే మనము 2వ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము మనకి తెలియజేస్తుంది. సత్యమందు స్థిరంగా ఉండాలి. సత్యమందు మనము స్థిరంగా ఉండాలి. సత్యము మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క వాక్యము కృపా సత్య సంపూర్ణుడగా మన మధ్యకు వచ్చి మనల్ని సత్యంలోకి నడిపిస్తుంది. సత్యము సత్యంలోనికి మనల్ని నడిపిస్తుంది. కనుక మనము సత్యమందు స్థిరత్వము కలిగి ఉండాలి. అదేవిధంగా మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చెప్తుంది మనకి, ప్రేమయందు స్థిరంగా ఉండాలి. ప్రేమయందు స్థిరంగా ఉండాలి. ప్రేమ లేని వాడవైతే వ్యర్థమాన్ దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. ప్రవచించు కృపావరములు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడు అంటుంది. ప్రేమ కొరకు ప్రయాసపడుడని కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనము తెలియజేస్తుంది. కనుక ప్రేమ యందు మనము స్థిరత్వము కలిగి ఉండాలి. అదేవిధంగా పరిశుద్ధత యందు మనము స్థిరంగా ఉండాలి. మొదటి దశలోనికలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము మనకి తెలియజేస్తుంది. పరిశుద్ధత యందు మనము స్థిరంగా ఉండాలి. పరిశుద్ధత మనల్ని సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. అదేవిధంగా సత్కార్యముల యందు మనము స్థిరంగా ఉండాలి. 2వ దశలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. సత్కార్యముల యందు మనము స్థిరంగా ఉండాలి. చివరిగా చూసినట్లయితే మనము ఉత్సాహమందు స్థిరంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. ఉత్సాహమందు మనము స్థిరంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనము ఎన్ని విధములుగా స్థిరంగా ఉండాలి అంటే ప్రభువునందు, విశ్వాసమందు, సత్యమందు, ప్రేమయందు, పరిశుద్ధత యందు, సత్కార్యముల యందు, ఉత్సాహమందు మనము స్థిరములై ఉండాలి. ఈ విధంగా స్థిరత్వము కలిగి ఉండడానికి దేవుడు మనందరికీ కూడా సహాయము చేయును గాక. ఆత్మీయమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి మనము ఈ లోకంలో జీవిద్దాము. ప్రభు కొరకు మనము ఒక పాత్రగా వాడబడదాము. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.